వేగా స్పెషల్ ఫోకస్ కి స్వాగతం. పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రభంజనం. పవన్ కళ్యాణ్ అంటే ఒక తెలియని ఒక శక్తి. నిస్వార్థం, నిష్కల్మషమైన మనసుతో మాట్లాడటం ఆయన యొక్క యుక్తి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరు చెబితేనే పూనకాలు వచ్చేస్తాయి ఇక్కడ క్యాడర్కు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసి వెళితేనే రాజకీయంగా పెద్ద ప్రకంపనలు కలిగాయి. ప్రత్యర్థుల పీఠాలు కదిలిపోయాయి. నేను నా వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. పవన్ కళ్యాణ్ ఒక్కసారి వస్తేనే ఎంత ఊపుంటే ఇక పవన్ కళ్యాణ్ ఇక్కడే నివాసం ఉంటారు అంటే సుదర్శన ప్రభాసమాన తేజమై ప్రచండ చండ ప్రళయకాల రుద్రనారసింహమై డమడ్డమడ్డమన్నినాద విలయ డమరునాదమై గద్ధ 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 గాయమాన తేజమై. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక్కసారి వస్తేనే ఇంతటి ప్రభంజనం జరిగితే ఇక పవన్ కళ్యాణ్ ఇక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంటే ప్రత్యర్థి వైసీపీ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ను దత్తపుత్రుడు అని విమర్శిస్తుంటే పవన్ కళ్యాణ్ ఆ మాటలను సీరియస్గా తీసుకుని దత్తపుత్రుడిని కాదు, నేను దత్తాత్రేయ పుత్రుడిని అంటూ పిఠాపురాన్ని తన ఎన్నికల సంగ్రామానికి వేదిక చేసుకున్నారు పవన్ కళ్యాణ్. స్థానికుడు కాదు అంటున్న వైసీపీ నాయకుల మాటలను తిప్పికొడుతూ పవన్ కళ్యాణ్ నివసించడానికి ఇక్కడి నుంచే స్టేట్ రాజకీయాలను నడిపించడానికి అన్నిటికీ వీలుగా ఉండేలా ఒక కాన్ఫరెన్స్ హాల్, మీటింగ్ హాల్, రాజకీయానికి నివాసానికి యోగ్యమైన విధంగా అన్ని రకాల హంగులు ఆర్భాటాలతో పవన్ కళ్యాణ్ సొంత ఇల్లు ఇక్కడ సిద్ధమైపోయింది. అవును, ఇది ముమ్మాటికి నిజం. 2024 ఎన్నికల లక్ష్యంగా ఎన్నికల సంగ్రామాన్ని ప్రారంభించడానికి పిఠాపురాన్ని ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్. కేవలం పోటీ చేయడమే కాదు, ఇక్కడే పవన్ కళ్యాణ్ తన నివాసాన్ని ఏర్పరచుకుంటున్నారు. అంటేనే ఆలోచించండి పిఠాపురం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనేది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ లాంటి ఒక సెలబ్రిటీ పార్టీ అధినేత ఇక్కడ ఈ పిఠాపురంలోనే నివాసం ఉండడం, ఇక్కడి నుండే రాష్ట్ర రాజకీయాలను శాసించగలగటం అంటే నిజంగా ఇది పిఠాపురానికి వరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక్కసారి వచ్చి వెళితేనే విఐపీలు ఇక్కడికి క్యూ కడుతున్నారు. అలాంటి విఐపీలు క్యూలు కడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ పరిస్థితులు మారతాయి. రాష్ట్రం, దేశం ఫోకస్ మొత్తం పిఠాపురం మీద, పిఠాపురం చుట్టుపక్కల పల్లెటూర్లపైన ఫోకస్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడం ఒక ప్రధాన కారణంగా మారింది. ఇది ఇలాగే కొనసాగడం, వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి గెలవటం, ఆ గెలిచిన తర్వాత ఇక్కడి నుండే ఆయన రాష్ట్ర రాజకీయ వ్యవహారాలు నడిపించడం, పార్టీకి సంబంధించిన పెద్దలు, ప్రముఖులు, సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఇక్కడికి పిఠాపురానికి క్యూ కట్టడం వల్ల, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం వల్ల, పవన్ కళ్యాణ్కి పిఠాపురం సొంత నియోజకవర్గంగా మారడం వల్ల ఈ పిఠాపురాన్ని ప్రెస్టేజియస్గా తీసుకుని పవన్ గెలిస్తే పవన్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో, జనసేన ఎలాంటి అభివృద్ధి చేస్తుందో, ప్రజలకు ఎలా అండగా నిలబడుతుందో నిరూపించడానికైనా పవన్ కళ్యాణ్ ఈ పిఠాపుర నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఒక స్థాయి అభివృద్ధి చేస్తారు అని అంటున్నారు ఇక్కడ స్థానిక ప్రజలు. కారం పొడితో కదిలి
ప్రభుత్వానిపై చేసెను పోరు నియంత పాలన నిలువున కూల్చగా నిప్పు కనికలై నిగ్గు తేల్చగా సింగమల్లె మన ఆంధ్ర పల్లెలు జంగు నడిపిరి కూలి తల్లులు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన జెండా రెపరెపలాడడం ఖాయం. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి ఇక్కడి నుండి వెళ్లడం కూడా ఖాయం. ఇదే జరిగితే ఇక పిఠాపురం భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ప్రజలే చూడబోతున్నారు. ఇది నిజంగా ఒక శుభ పరిణామంగా మన పిఠాపురానికి వరంగా భావించాలి అంటున్నారు జన సైనికులు, స్థానిక ప్రజలు, అభిమానులు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. జాగో రే జాగో కదిలిందిర జనసేన జనతా తనలో నేడు రణకర్జన చేసేన. జాగో రే జాగో కదిలిందిర జనసేన జనతా తనలో నేడు రణకర్జన చేసేన. ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన ఎండై నినదించేనా. ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన ఎండై నినదించేనా. దుక్కి దున్నిన రైతు నాగలి బుక్కి పిడికిలై ఎగిసినాదిరా. గడ్డి కోత నిరుపేద సెల్లలు గండ్రగొడ్డలై లేసినాదిరా.